వసంత పంచమి అంటే వసంత ఋతువు ప్రారంభాన్ని సూచించే శుభదినం. ఈ పర్వదినం సరస్వతీదేవికి అంకితం. జ్ఞానం, విద్య, కళ, సంగీతాలకు దేవతగా ఆమెను ఆరాధిస్తారు. పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి చేసిన తరువాత ప్రపంచానికి అందం, శ్రావ్యత, జ్ఞానత కొరవడినట్లు అనిపించింది. చెట్లు, నదులు, పక్షులు, మానవులు కూడా ఉన్న జీవనంలో సంగీతం, విద్య, మాట, కళ లేవు. బ్రహ్మదేవుడు ఆలోచించాడు. తన కమండలంలో నుంచి పవిత్ర జలంతో ఒక స్త్రీ రూపాన్ని సృష్టించాడు. ఆ రూపమే మాత సరస్వతి. మాత చేతిలో వీణ, పుస్తకం, జపమాల, తెల్లని వస్త్రాలు ధరించి హంసపై విహరిస్తూ ప్రత్యక్షమైంది. సరస్వతీదేవి ప్రపంచానికి మాట, సంగీతం, సాహిత్యం, విద్య, జ్ఞానం ప్రసాదించింది. ఆమె వీణానాదంతో ప్రకృతి అంతా వసంతరాగమై అందంగా మారింది. అప్పటి నుంచి వసంత ఋతువు మొదలయ్యే ఈ శుభదినాన్ని ప్రజలు వసంత పంచమిగా జరుపుకుంటున్నారు. ఈరోజు చేసే ముఖ్యమైన పనులు: సరస్వతీ పూజ, విద్యారంభం అంటే అక్షరాభ్యాసం, పసుపు రంగుల బట్టలు ధరిస్తారు, కళలు, సంగీతానికి ప్రత్యేక పూజలు చేస్తారు.